మండుతున్న ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. ఓవైపు ఎండలు, మరోవైపు వేడి గాలులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరజ్, జైనద్, ఆదిలాబాద్, నేరేడిగొండ, బోధ్, బెజ్జూరు, సిర్పూరు, కాగజ్ నగర్ మండలాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. అంజయ్, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు పంట పొలాలకు వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏ పనులు చేసుకుందామంటే కూడా చేసుకోలేకపోతున్నామని వారు ఒక ఆవేదన. అదేవిధంగా ఎవరైనా ఎండపూట పని చేసుకుంటే అస్వస్థకు గురవుతున్నారు, నీరసించిపోతున్నారు. కనీసం కాలు బయట పెడదామంటే ఎండగండం ఒక పీడలా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఏదైతే 6 గంటలకు కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవద్దు, వెళ్ళితే ఒకవేళ తప్పనిసరిగా ఏవైతే తలకి గుడ్డలు కట్టుకోవాలని ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు ఏదైతే వేడిగాళ్ళు నిప్పుల కొలిమి నుంచి ఏ విధంగా అయితే సెగ వస్తుందో ఆ సెగను మరిపించే విధంగా ఎండల తీవ్రత ఉంది. అదేవిధంగా వేడిగాళ్ళ తీవ్రత ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలోనే మే మాసంలో ఎండల తీవ్రత ఎట్లా ఉంటుందో అలాంటి తీవ్రత ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఎండల తీవ్రత ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఎవరైతే రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తలకి గుడ్డలు కట్టుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల తాము తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది ఎవరైతే వడదెబ్బ బారిన పడి ఎవరైతే ఆసుపత్రుల పాలైన సంఘటనలు కూడా జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇది ఏదైతే ఉత్తర భారతదేశానికి గేట్వే ఆఫ్ ఇండియాగా అయితే సౌత్గా ఉండడంతో ఈ ప్రాంతానికి ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కాకా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. కాకా, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? బాగా ఎండ ఉన్నది, విపరీతమైన ఎండ ఉన్నది. ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత ఉంది? ఎట్లాంటి ఎండ తీవ్రత ఉంది? ఎక్కువ ఎండ ముడుతున్నది. మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఏం పని చేసుకోవడానికి వెళ్తున్నారు? పని చేసుకునే సందర్భంగా ఎండ తీవ్రత వల్ల ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? ఎమర్జెన్సీ పని ఉంది, కొంచెం టాబ్లెట్లు తేవాలా, దవాఖాన నుంచి పోతున్నా, లేకుంటే నాకు వేరే పని ఏం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే మందుల కోసం తప్ప ఏదైతే వెళ్ళేవాడిని కాదు, అత్యవసరంగా ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మందుల కోసం వెళ్తున్నానని ఆ కాక చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినప్పటికి కూడా ఎండల తీవ్రత వల్ల తాము ఇబ్బందులు పడుతున్నాం, అస్వస్థకు గురవుతున్నాం, అనేక ఇబ్బందుల పాలవుతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే ఈ విధంగా పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఎవరు బయటకు వెళ్ళవద్దనే ఒక సూచన, అప్రమత్తతను జిల్లాలో ప్రకటించిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.